డాలర్ డ్రీమ్స్తో ఎంతో మంది విద్యార్థులు అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తుంటారు. అక్కడ ఎంఎస్ చేసి మంచి ఉద్యోగంతో అక్కడే సెటిల్ అవ్వాలని కలలు కంటుంటారు. కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వారి ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి. ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు భారత విద్యార్థుల కలలను కలలుగానే మిగిలేలా చేస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తమ ఖర్చుల వరకు సంపాదించుకుంటారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులు అమెరికాలో తమకయ్యే ఖర్చుల స్తోమత భరించలేరనే ఉద్దేశంతో వారికి భారం కాకుండా పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. క్యాంపస్లు మినహా బయట పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వారిపై నిఘా పెట్టారు. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వారిని స్వదేశాలకు పంపిస్తామనే హెచ్చరికలతో ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు అమెరికాలో చదువుకునే ఇండియన్ స్టూడెంట్స్. అలాగే ఇంటి నుంచి పంపించాలన్న ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారట. అమెరికా చదువుల కోసం తీసుకున్న లోన్స్ కట్టలేక తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారట. దీంతో అక్కడి వారి దుస్థితిని చూసి అమెరికా అంటేనే ఇప్పుడొద్దులే బాసు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే H-1B వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా పడిపోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వచ్చిన దరఖాస్తులు 38.6% తక్కువట. సాధారణంగా H-1B దరఖాస్తుల్లో భారత్ నుంచి వచ్చినవి గణనీయమైన సంఖ్యలో ఉంటాయి. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గిందంటే భారత్ నుంచి తగ్గుదల భారీగా ఉన్నట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం నుంచి ఎక్కువ వీసా అభ్యర్థనలు వచ్చే నగరాల్లో హైదరాబాద్ టాప్ 3లో ఉండేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైనట్టు అర్థమవుతోంది. H-1B వీసాల కోసం గతంలో కనిపించిన పోటీ ఇప్పుడు అసలు లేనే లేదంటున్నాయి పలు కన్సల్టెన్సీలు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, H-1B వీసాల ఫీజు భారీగా పెంచడం, దరఖాస్తుల వడపోతను కఠినతరం చేయడం, ప్రెసిడెంట్ ట్రంప్ రోజుకో తీరుగా మాట్లాడడం వంటి పరిణామాలే ఈ పరిస్థితులకు కారణమని చెప్తున్నారు. ఏదో రకంగా అమెరికాకు వెళ్లి నష్టపోయే బదులు కొన్నాళ్ల పాటు వేచి ఉండడమే ఉత్తమమని పలువురు విద్యార్థులు భావిస్తున్నట్టు సమాచారం.